ఈ కిలోమీటర్లో మనం జనరల్గా ఎక్కువగా ఏం చేస్తున్నాం, ప్యాకింగ్ అనేది ఎటెన్షన్ చేస్తాం. ప్యాకింగ్ త్రూ ప్యాకింగ్ ఎటెన్షన్ చేస్తాం. త్రూ ప్యాకింగ్ ఎటెన్షన్ చేస్తున్నాం. అలాగే అక్కడ మడ్ పంపింగ్ జరుగుతుంది. మడ్ పంపింగ్ అనేది జరుగుతుంది. ఇటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా ఈ కిలోమీటర్లో ఈ పోస్ట్ మధ్యలో మనకి జరుగుతుంది అనుకుంటే మనకి అక్కడ ఈ కిలోమీటర్ లేదా 28 నుంచి 32 అనుకున్నాం. ఒక 120 మీటర్స్ ఎంతో ఉన్నాను. మనం ఈ త్రూ ప్యాకింగ్ మడ్ పంపింగ్ ఇవన్నీ కూడా ఆ పోస్ట్లోనే ఇంచుమించు 28-32 మధ్యలోనే మనం ఎక్కువగా అటెన్షన్ అనేది ఇస్తున్నాం. అంటే త్రూ ప్యాకింగ్ అనేది ఎక్కువగా అటెన్షన్ ఇస్తున్నాం. మనకి ఎక్కడైనా సరే మనం వర్క్ చేసాము అంటే దానికి సంబంధించి మనకి ఎక్కడెక్కడ తెలుస్తుంది, మనకి ఎక్కడ మనకు తెలుస్తుంది. అయితే గ్యాంగ్ డైరీ కానీ లేదా గ్యాంగ్ చార్ట్. అయితే మనకి గ్యాంగ్ డైరీ అయితే ఇయర్లీ ఉంటుంది, ఇయర్లీ మెయింటైన్ చేస్తాము. బట్ గ్యాంగ్ చార్ట్ అయితే మాత్రం 5 years వరకు దాస్తాం. 5 years వరకు కూడా మనం దాస్తాం గ్యాంగ్ చార్ట్. 5 years రిపోర్ట్ అంతా కూడా మనకి సెక్షన్లో ఉండాలి. లాస్ట్ 5 years వరకు మనకి గ్యాంగ్ చార్ట్స్ అనేవి ఉండాలి. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే టీఎంఎస్ వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం. ట్రాక్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా మనకి వర్క్ అనేది అందులో మనం అప్లోడ్ చేస్తుంటాం. ఎక్కడ ఏ వర్క్ చేసాం అనేది, ఎక్కడెక్కడ అటెన్షన్ అయ్యాం అనేది ఆటోమేటిక్గా అందులో మనకి ఫీడింగ్ ఉండిపోతుంది. మరి టీఎంఎస్ ఒకవేళ మనకు లేకపోయింది అనుకుంటే ఇంతకుముందు మనకి గ్యాంగ్ చార్ట్ ఉండేది. ఈ గ్యాంగ్ చార్ట్ అయితే 5 years వరకు కూడా మనకి అప్డేటెడ్గా ఉండాలి. అంటే లాస్ట్ 5 years గ్యాంగ్ చార్ట్ మనకి అవైలబుల్గా ఉండాలి. ఎందుకంటే ఎక్కడైనా ఒక లొకేషన్ అనేది ఎక్కువగా ఎన్నిసార్లు మనం అటెన్షన్ చేస్తున్నాము, ఎన్నిసార్లు అటెన్షన్ అనేది ఇస్తున్నాము, ఎన్నిసార్లు అక్కడ మనం ప్యాకింగ్ అవి కొడుతున్నాం అనేది మొత్తం అంతా కూడా ఒకసారి ఒక లుక్ చేస్తాం. ఎక్కువగా అటెన్షన్ అనేది ఈ పోస్టుల మధ్యలోనే ఈ కిలోమీటర్లు ఎక్కువగా మనం త్రూ ప్యాకింగ్ అనేది ఎక్కువగా చేస్తున్నాము. అంటే దాని అర్థం ఏంటి, ఎక్కువ సార్లు ట్రాక్ అనేది దిగిపోతూ ఉన్నది. ట్రాక్ అనేది ఎక్కువగా దిగిపోతూ ఉన్నది. అయితే ఇన్ జనరల్గా మనం ఇయర్లీ సంవత్సరంలో మనం అక్కడ మన ప్యాకింగ్ కనుక మోర్ దాన్ 6 times అటెన్షన్ ఇచ్చామనుకోండి, మోర్ దాన్ 6 times కనుక అటెన్షన్ ఇస్తే దాన్ని మనం ఏమంటామంటే బ్యాడ్ ఫార్మేషన్ అంటాం. అయితే ఇది మనకు మాన్యువల్ లేదయ్యా, ప్రీవియస్ మాన్యువల్ ఉంది, కానీ అక్కడక్కడ ఎగ్జామ్స్లో ఈ మధ్య అడిగాడు. ఎందుకు అడిగాడు తెలియదు, మాన్యువల్ లేదు కానీ అడుగుతున్నాడని నేను జస్ట్ మీకు చెప్తున్నాను. 6 times కంటే ఎక్కువ కనుక మనం అటెన్షన్ కనుక 1 yearలో కనుక మోర్ దాన్ 6 times కనుక మనం అటెన్షన్ కనుక అక్కడ ఇస్తే అదే లొకేషన్లో కనుక ప్యాకింగ్ కనుక మనం చేస్తే దాన్ని బ్యాడ్ ఫార్మేషన్ అంటారు. ఇన్ కేస్ మోర్ దాన్ 12 attempts, మోర్ దాన్ 12 times అంటే 12 కంటే ఎక్కువ సార్లు కనుక మన సంవత్సరంలో అక్కడ కనుక మనం అటెన్షన్ ఇస్తే దాన్ని వెరీ బ్యాడ్ ఫార్మేషన్. సో ఈ రకంగా మనకి ఇండికేషన్ అనేది చేస్తాయి. ఇదంతా మనకి చేయాలి అంటే డైరెక్ట్గా మన గ్యాంగ్ చార్ట్లో కనుక మనం చూస్తే గ్యాంగ్ చార్ట్ మనకు తెలిసిపోద్ది ఎన్నిసార్లు అక్కడ అటెన్షన్ ఇచ్చాము అనేది. ఒకేసారి మనకి అక్కడ అర్థమైపోతుంది అనమాట, ఎన్నిసార్లు మనం ఇచ్చాము అని. దాన్ని బట్టి అది ఫార్మేషన్ అనేది ఇన్నిసార్లు మనం అటెన్షన్ ఇచ్చాం కాబట్టి అది బ్యాడ్ ఫార్మేషనా వెరీ బ్యాడ్ ఫార్మేషన్ అనేది అక్కడ మనకి చెప్తారు. సో ఈ రకంగా మనం ఎక్కువసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం అక్కడ అటెన్షన్ ఇస్తున్నాము అంటే అది ఫార్మేషన్ అనేది మంచిది కాదు అని మనకి తెలిసిపోతుంది. అయితే మరి ఆ ఫార్మేషన్కి ట్రీట్మెంట్ అవసరమా కాదా? ఆ ఫార్మేషన్కి ట్రీట్మెంట్ అవసరమా కాదా? ట్రీట్మెంట్ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు మనకి ఒంట్లో బాగోపోయింది అనుకోండి, మనం ఏం చేస్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటాం. అంటే గోళీయో లేదంటే ఇంజక్షనో ఏదో ఇచ్చి ఏదో మొత్తం మీద తగ్గించుకుంటాం, ఆ ట్రీట్మెంట్ చేసుకుంటాం మనం. మరి ఫార్మేషన్కి ట్రీట్మెంట్ అనేది ఉండాలి. అంటే మరి ఫార్మేషన్కి ట్రీట్మెంట్ అవసరమా లేదా అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా వద్దా అంటే మనం ఎలా చెప్తాం, మనకు ఒంట్లో బాగోకపోతేనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. సో అలాగే మనకి ఫార్మేషన్ అనేది బాగుందా లేదా చూసిన తర్వాత దానికి ట్రీట్మెంట్ అవసరమా లేదా మనం నిర్ధారించుకోవాలి. సో ఫార్మేషన్కి ట్రీట్మెంట్ అవసరమా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది,